హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో హెల్దీ అనుకున్నారా? చివరి వరకు స్కిప్ చేయకుండా ఉండండి, మీకే అర్థమైపోద్ది. అదేంటో తెలుసా? షుగరు, బీపీ ఉన్న, అలాగే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది. అదేంటో తెలుసా? ఏంటి, ఇడ్లీ దోశలు అనుకుంటున్నారా? ఇడ్లీ దోశలేనండి, కానీ మామూలు మన తెల్ల బియ్యంతో కాదు. ఇది చూసారా? జొన్నలతోటండి. ఇగో జొన్నలు తీసుకున్నాను. 1 కప్పు మినపగుళ్ళు అయితే 2 కప్పులు జొన్నలు. చూసారా? ఈ జొన్నలు ఇవి నానబెట్టుకున్నాను ముందుగా. తర్వాత మెంతులు ఒక 3-4 స్పూన్లు తీసుకున్నాను. అలాగే ఇదేందో తెలుసా? అటుకులండి, బ్రౌన్ కలర్ అటుకులు తీసుకున్నాను. బ్రౌన్ అయితే హెల్త్కి మంచిది కదా అని. చూసారా? 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల జొన్నలు, కొంచెం మెంతులు నానేసేసుకున్నాను. అలాగే అటుకులు కూడా నీళ్లు పోసి కడిగి తర్వాత నానబెట్టుకున్నాను. ఇవన్నీ నానిన తర్వాత ఒక 4-5 గంటలు నానిన తర్వాత ఇవి చూసారా? మిక్సీ జార్లో వేసుకొని, ఇవి గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. నేను మిక్సీ జార్లో వేసుకుంటాను. చూడండి, దీంతోపాటు ఈ అటుకులు కూడా, నానిన అటుకులు కూడా వేసేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఇలా పిండి రెడీ చేసుకున్నాను. చూసారా? ఇలా చక్కగా పిండి రెడీ అయిపోతుంది. అలాగే ఇంకో ట్రిప్ కూడా వేసుకున్నాను. గ్రైండర్లో అయితే అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. నేను మిక్సీలో 2 రౌండ్లు వేసుకున్నాను. అందుకని చూసుకోండి, మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుంటున్నాను. చూడండి, బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి రాత్రంతా బయటే ఉంచాలన్నమాట. చూడండి, పొద్దున్నే లేచి చూస్తే చక్కగా ఇది పొంగింది, ఎంత బాగా రెడీ అయిపోయిందో చూసారా? వేసుకునే ముందు సాల్ట్ కలుపుకోవాలన్నమాట. దీంతో 3 రకాల రెసిపీస్ చూపిస్తానండి. ఒకే పిండితోటి 3 రకాలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి. ఫస్ట్ రోజు ఇడ్లీ వేసుకుందాం. ఎందుకంటే పిండి పులవకు ముందే ఇడ్లీ వేసుకుంటే బాగుంటాయి కదా. దోశలకైతే ఇడ్లీ పులిసినా కూడా పిండి బాగానే ఉంటాయి. చూసారా? ఇడ్లీ ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. చూడండి, నెయ్యి రాసుకొని వీటిలో ఇప్పుడు ఇడ్లీలు వేసుకుందాం. ఈ పిండి రెడీ చేసుకున్నాం కదా, రాత్రి నానింది చక్కగా. పొద్దున్నే దీనిలో ఇడ్లీ ప్లేట్లో అన్నిట్లో కూడా ఇలా పిండి నింపుకుంటున్నాను. చూడండి, చక్కగా ఇలా నింపేసుకొని ఒక 10 నిమిషాలు ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చక్కగా ఉడికిపోతాయి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను, ఇడ్లీ పాత్ర. దానిలో కొంచెం గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. అది బాయిల్ అవుతూ ఉంది. ఇప్పుడు ఈలోపు ఇది రెడీ చేసుకుంటున్నాను. కొంచెం ఇలా తడితే చక్కగా సెట్ అయిపోతుంది అన్నమాట. చూడండి, నీళ్ళు మరిగినాయి. దీనిలో ఈ ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. 10 నిమిషాల తర్వాత కొంచెం తీసి చూస్తే చూడండి, ఇంకా కొంచెం ఉడకాలి. కొంచెం చేతితో టచ్ చేస్తే మనకు తెలుస్తుంది అన్నమాట, చేతికి అంటుకుంటూ ఉంటుంది. అందుకని ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఉడికించుకుంటున్నాను. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చక్కగా రెడీ అయిపోయినాయి ఇడ్లీలు. చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయి, చూసారా? చాలా చాలా బాగుంటాయండి. చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే హెల్త్కి, అందరికీ షుగరు, బీపీలు చక్కగా కంట్రోల్ అయిపోతాయి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా మంచి రెసిపీ అన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి, చూసారా? చూడండి, చక్కగా లోపల కూడా బోలుగా ఉంది. చక్కగా ఇంత బాగా రెడీ చేసుకుంటే మన ఆరోగ్యం ఎందుకు బాగుండదండి. వైటీ అన్నీ మానేస్తేనే మంచిది. వైటీ మేమైతే మానేసామండి. ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ కోసం, వాళ్ళు ఇవి తినరు కదా, అందుకని వాళ్ళ కోసం ఎప్పుడన్నా వైటీ అప్పుడప్పుడు చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇదే పిండితో దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం. పెనం మీద ముందు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం నీళ్ళు చల్లుకుంటే కొంచెం చల్లబడిపోద్ది. తర్వాత ఈ ఉల్లిపాయతో రుద్దుకొని కొంచెం పెనం వేడెక్కిన తర్వాత చూడండి, ఈ పిండితో దోశలు వేసుకుంటున్నాను. చూడండి, చూసారా? ఎంత చక్కగా పల్చగా కూడా చక్కగా వస్తాయి ఇవి దోశలు. చూడండి ఎంత బాగా వస్తాయో, మీరే చూస్తే మీకు. పైన కొంచెం ఆరిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఏంది స్పూన్ పెద్దగా కనిపిస్తుంది, ఎక్కువ ఆయిల్ వేసుకుంటున్నాను అనుకున్నారా? లేదండి, ఆయిల్ కొంచెమే తీసుకున్నాను. చూడండి ఎంత పల్చగా వచ్చినాయో, ఎంత బాగున్నాయో. చక్కగా రెండో వైపు కూడా తిప్పుకొని చూడండి, దోశ రెడీ అయిపోయింది. ఇంకోటి కూడా ట్రై చేద్దాం. చూడండి, చూసారా? కొంచెం నీళ్ళు చల్లుకొని కొంచెం ఉల్లిపాయ ఇది ఒక టిప్ అండి. ఎందుకంటే అంటుకోకుండా చక్కగా రావాలంటే ఉల్లిపాయ రుద్దుకుంటే చక్కగా వస్తాయి. చూడండి, మళ్ళీ ఇంకో దోశ వేసుకున్నాను. ఎంత పలచగా వచ్చినాయో చూసారా? మామూలు దోశల కంటే కూడా చాలా బాగా వస్తున్నాయి. చూడండి, మీకు ఇలా లేపుతుంటే అడుగున స్పూన్ కూడా కనిపిస్తుంది, చూసారా? దోశ కింద నుంచి స్పూన్ కూడా, అంటే ఎంత పలచగా వచ్చినాయో మీకే అర్థమైపోతుంది కదా. చూడండి, చాలా బాగా వచ్చినాయి కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చూసారా? చాలా హెల్తీ అయినా చాలా టేస్టీగా ఉండే జొన్న దోశలు రెడీ. చూసారా? ఇప్పుడు
చూడండి, ఒక అల్లం మిగిలిన పిండి ఉంది కదా, దీంతో గుంట పునుగులు వేసుకుందాం. మూడో వంట అనమాట ఇది. చూడండి, అల్లం కొంచెం దంచుకున్నాను. ఇగో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు దీనిలో వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే దంచి పెట్టుకున్న అల్లం వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని దీంతో ఇప్పుడు గుంట పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం సాల్ట్ తగ్గిద్దని కొంచెం కలుపుకున్నాను, ఎందుకంటే ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం తగ్గుతుంది కదా అని. చూడండి, ఇప్పుడు గుంట పునుగులది ఈ పెనం తీసుకున్నాను. అన్నిటికీ కొంచెం బ్రష్తో, అంటే ఎక్కువ ఆయిల్ కూడా ఇట్లా చూసారా, ఊరికే బ్రష్తో అలా అప్లై చేశాను అంతే. దానిలో గుంటల్లో ఈ పిండి వేసుకొని నింపుకుంటున్నాను. చూడండి, అన్ని గుంటల్లో కూడా ఇలా నింపుకుంటున్నాను. ఇది మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడకనివ్వాలి. కొంచెం ఎంత అండి, 2-3 నిమిషాల్లో చక్కగా చూడండి అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని రెండో వైపు తిప్పుకుంటున్నాను. అన్నీ కూడా రెండో వైపు చూడండి, పైన మళ్ళీ ఆయిల్ ఏమి వేయట్లేదు, చక్కగా ఏం అంటుకోకుండానే చక్కగా వచ్చేస్తున్నాయి. చూసారా, చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఇవి చాలా ఈజీగా వస్తాయి. టేస్ట్ కూడా మనం అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. రెండో వైపు తిప్పుకున్నాక మళ్ళీ ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుంటే చక్కగా ఎంతో టేస్టీగా ఉండి గుంట పునుగులు రెడీ అయిపోతాయి. చూసారా, ఇది నా బ్రేక్ఫాస్ట్. చూసారా, గుంట పునుగులు, వెజిటబుల్ జ్యూస్ చాలా చక్కగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయినాయో. ఇలా ఒకే పిండితో 3 రకాలు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశలు, ఒకరోజు గుంట పునుగులు. ఇలాగా ఎలా ఉందండి, నచ్చింది అయితే ఇంకెందుకండి, మీరు కూడా తప్పకుండా ఇలా చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ఇంట్లో అందరి ఆరోగ్యం చక్కగా కాపాడుకోండి కదా. ఇంకా మీకు ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా చూడవచ్చు. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు, బాయ్.